హాయ్ మిత్రాస్, వెల్కమ్ టు అవర్ మూవీ క్లబ్. ఇవాళ ఈ ఫార్మాట్లో వీడియో చేయడం నాకు ఫస్ట్ టైం, బట్ తప్పట్లేదు, చేయాల్సి వస్తుంది. మాస్క్ గురించి లైట్ తీసుకోండి, ఎందుకంటే హడావిడిగా వెళ్ళి తీసుకున్నాను అనమాట మాస్క్. సో ఓకే గైస్, మాస్క్ తీసుకున్న కన్నా కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను అనుకుంటా. చూద్దాం. వేళ ఈ వీడియో దేని గురించి అంటే, కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. మీకు అందరికి తెలిసే ఉండొచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే అందరూ ఈ మధ్య న్యూస్ పేపర్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. అందులోని మూవీ న్యూస్ అంటే అసలు వదలడు. వెళ్దాం. ఏంటంటే రీసెంట్గా మన తారక్ కన్నా ఒక వీడియో వదిలింది. ఫస్ట్ అందులో చూసిందే వీళ్ళు డ్రాగన్ మూవీకి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. ఆ వీడియోలో తారక్ అని ఇచ్చి పడేసాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, తారక్ కన్నా బైసెప్స్తో మంచి బల్క్గా కనిపిస్తే చూడాలి చూడాలి అని. వెల్, మై డ్రీమ్ కమ్స్. అసలు ఆ వీడియోలో ఉంటాడు తారక్ అన్న. ఫస్ట్ ఒకసారి ఆ వీడియో చూద్దాం అంటే ఆ టాటూ కానీ ఆ తారం మనిషే వేరే లెవెల్లో ఉన్నారు అనమాట. క్రేజీ అసలు. మైండ్ పోతుంది తారక్ అన్న అట్లా చూస్తుంటే. మూవీ కోసం నేను మామూలు ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా, కానీ ఇప్పుడు ఈ వీడియో చూసాక నా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. సో చూద్దాం, మూవీ అయితే ఇచ్చి పెడాలని కోరుకుంటున్నాం. వెళ్దాం. ఆ, ఇంకొక ఇంకొక న్యూస్ తెలిసింది. ఇట్స్ కైండ్ ఆఫ్ సాడ్, కొంచెం సాడ్ న్యూసే. ఎందుకంటే రీసెంట్గా తారక్ అన్న ఒక యాడ్ చేస్తున్నారు, అండ్ యాడ్లో తారక్ అన్న ఒక చిన్న మైనర్ మైనర్ ఇంజరీ అయిందనమాట. నథింగ్ సీరియస్, ఏం సీరియస్ కాదు. కొన్ని కపుల్ ఆఫ్ వీక్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఎట్లా మన డ్రాయింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మన తారక్ కనపడకుండేది. అసలే మూవీ అంటే కూడా ఇంటర్నేషనల్ అంట, ఇక్కడ చాలా దేశాలు తిరగాల్సి వస్తుంది. సో అప్పటి వరకు మనం వీడియో చూసి ఎక్కించుకోవడమే. మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా కానీ అప్పుడు ఎక్కించుకోవడం. నాకు తెలిసి రిలీజ్ డేట్కి రిలీజ్ చేస్తారంటారు, నాకు ఎందుకు డౌటే. రిలీజ్ డేట్కి రిలీజ్ చేస్తే ఇట్స్ ఏ వండర్. చాలా సినిమాలు రిలీజ్ డేట్కి రిలీజ్ చేయలే కదా. ఓకే. ఇంకొక న్యూస్, మన కల్కి 2 మూవీలో నుంచి రాధిక దీపికా పదుకునే గారిని తీసేశారు, అనౌన్స్ చేశారు. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ సాడ్. ఎందుకంటే ఆ మూవీలో మనం సుమతి గారిలా అసలు దీపికా పదుకునే గారిని ఫిక్స్ అయిపోయినాం మైండ్. బట్ అలాంటిది తీసేస్తే సెకండ్ పార్ట్కి కొంచెం కొత్త ఫేజ్ చూడాలన్నా ఇది అంతగా అనిపించలేము. ఎందుకంటే మనం ఇప్పుడు క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ని ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన వాళ్ళు మార్చేస్తే ఇట్స్ నాట్ కూల్ కదా. రిలేట్ కనెక్ట్ అయ్యే అంత ఇది ఉండదు. చూద్దాం. నాకు తెలిసి కొంచెం ఇష్యూస్ అనేవి సార్ట్ అవుట్ అయిపోయి మళ్ళీ దీపిక పదకొండ గారిని సుమతి క్యారెక్టర్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అది ఆ మూవీ కూడా ఇప్పుడే కాదు కదా, యాక్చువల్లీ 2 years టైం పడుతుంది ఆ మూవీ రిలీజ్ అయ్యేదానికైనా. అనుకుంటున్నా షూటింగ్ కూడా వెళ్ళేదానికి. అండ్ వై ప్రభాస్ మూవీస్, ఎందుకు ప్రభాస్ గారి మూవీస్? సి, అందరికి తెలిసిందే. లాస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ గారి మూవీలో నుంచి కూడా దీపిక పదుకునే కానీ తీసేసారు. అండ్ ఆ న్యూస్ ఎంత వైరల్ వెళ్ళిందో కూడా అందరికీ తెలుసు. దీపిక పదుకునే గారు స్టోరీ లీక్ చేశారు అనేసి సందీప్ రెడ్డి వంగ గారు సీరియస్ అవ్వడం చేసి దట్ అది ప్రభాస్ గారి మూవీ, ఇది కూడా ప్రభాస్ గారి మూవీ. బట్ ఈ మూవీ కొంచెం స్పెషల్ అనమాట. ఆ మూవీలో తీసేసినాకనే అది మనకు ఫస్ట్ పార్ట్ ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీ కాబట్టి అప్పుడు దానిపైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు. బట్ ఈ మూవీ అలా కాదు. ఆల్రెడీ ఒక పార్ట్ వచ్చింది, దాంట్లో సుమతి గారులా దీపికా పదుకునే గారు భయంకరంగా యాక్ట్ చేశారు అనమాట. ఇప్పటికీ నాకు తను ఎస్కేప్ అయ్యి ఆ ఫైల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే షార్ట్ అంటే నాకు ఇప్పటికీ పిచ్చెక్కుతుంది. ఆ సీన్ చూసినప్పుడల్లా పీక్స్లో ఉంటాను అనమాట. అటు ప్రభాస్ గారి సైడ్ జరిగే సీన్స్ కావచ్చు, అండ్ ఇటు పక్క అశ్వత్థామ గారి సీన్స్ కావచ్చు, అదే మన అమితాబ్ బచ్చన్ గారి సీన్స్ కావచ్చు, అండ్ అలాగే దీపికా పదుకునే గారి సీన్ కూడా. ఆ సీన్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట చూస్తూ ఉంటే థియేటర్లో.
ఎప్పుడు మర్చిపోయి 2 టైమ్స్ వెళ్ళా థియేటర్‌కి ఆ మూవీకి. 2 టైమ్స్ గూడా ఇంటర్వెల్ పోర్షన్ మొత్తం నేను చాలా హైలో ఉన్నాననమాట. చాలా హైప్‌లో ఉన్నాను. సో, అలాగా క్యారెక్టర్‌కి 'దీపిక పదుకొనె' గారి మైండ్‌లో ఫిక్స్ అయిపోయినా సుమతి క్యారెక్టర్‌కి. బట్ సెకండ్ పార్ట్‌లో తీసేయడం అంటే తీయకుంటేనే మేలనిపిస్తుంది. వెల్ ఈ ఈ రొన్ ఈ ఈ దీని గురించి కూడా మీరేమనుకుంటున్నారు? 'దీపిక పదుకొనె' గారిని ఉంచితే మేలంటారా? లేదా తీసేస్తేనే మేలంటారా? మీరేమంటారు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఈ వీడియో అయితే ఏంటి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మిత్రులారా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. సో, బాయ్.